హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శాస్త్ర ఎడ్యుటెక్ ఛానల్. ఈరోజు ఆన్లైన్ క్లాస్లో భాగంగా ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం మరియు కుతుబ్ షాహీల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రాంతీయ రాజ్యాలు ఎలా ఆవిర్భవించాయి అనేటువంటిది చూద్దాం. ఇది సాధారణ శకం 1000 నుండి 1350 మధ్య కాలానికి చెందిన కథలు. పల్నాటి వీరులు బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు 66 మంది యోధులకు సంబంధించింది. సమ్మక్క సారక్కలు గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజులతో యుద్ధం చేసిన సంఘటనలకు సంబంధించినవి. సమ్మక్క సారక్క జాతర అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. పశువుల కాపరులు రక్షణ కొరకు హక్కుల కొరకు నెల్లూరు రాజులతో పోరాటం చేసిన కాటమరాజు కథలు కూడా ఉన్నాయి. వివిధ తెగలు వేటాడేవారు పశువుల కాపుర దశ నుండి వ్యవసాయదారులుగా మారారు. కొందరు యోధులు వ్యవసాయదారులు పశుపోషకులతో కూడిన గ్రామాలను జయించి చిన్న చిన్న రాజ్యాలుగా జయించారు. రాజ్య విస్తరణ చేయాలనే కోరిక గల యోధులు రాజులతో నిరంతరం యుద్ధాలు చేస్తూ మునిగిపోయి తేలిపోయేవారు. మొదటి తెలుగు పద్య కావ్యం శ్రీమహద్ మహాభారతం ఈ కాలంలో రాయబడింది. దీన్ని రచించినటువంటి కవిత్రే ముగ్గురు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రేగడ. సాధారణ శకం 1000 నుంచి 1400 కాలానికి చెందినవారు. నాటి సమాజం కాకతీయుల వ్యక్తులు కార్యకలాపాల గురించి సమాధానం తెలుసుకున్న గల ఆధారాలు, శాసనాలు, బయ్యారం, 1000 స్తంభాల గుడి, నాగులపాడు, పిల్లల మర్రి, పాలంపేట, కొండపర్తి, భూత్పూర్ శాసనాలు కూడా ఇందులో ఉన్నాయి. వినుకొండ వల్లభరాయని క్రీడారామంలో ఇవన్నీ తెలుస్తుంది. అదే కాకుండా ప్రతాపరుద్రుడు రాసినటువంటి విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపయుద్ర యశోభిషణం కాకతీయ కాలంలో రాయబడింది. ఇంకా ఏకనామాతుని ప్రతాపరుద్ర చరిత్ర. ఇదే కాకుండా కాకతీయుల గురించి తెలుసుకుందాం. కాకతీయుల యొక్క మూల పురుషుడు దుర్జయ సాహిత్యాల ఆధారంగా తెలవడం జరుగుతుంది. శాసనాల సాహిత్యాల ప్రకారం కాకతీయుల తెలుగు భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు. ఈ శాసనాలు చాలా వరకు తెలుగులోనే వేయించారు. తెలుగు ప్రాధాన్యత ఇవ్వడం వలన వీళ్ళు ఆంధ్ర రాజులుగా కీర్తింకరించారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాను తెలుగు చిత్రం కింద తీసుకొచ్చారు. ఒకే భాష మాట్లాడే వారందరినీ ఒకదాటిగా ఉంచారు. కాకతీయులు మొదట కర్ణాటకను పాలించి రాష్ట్రకూటులు, చాళుక్యుల వద్ద సైనికుల సామంతులుగా ఉన్నారు. మొదట గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడిగా నియమితులయ్యారు. వీరు సైన్యాధిపతులుగా ఎదిగి తెలంగాణ ప్రాంతంలో నేడున్నటువంటి హనుమకొండను పొందారు. పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా వచ్చారు. కాకతీయుల కాలంలో ప్రముఖులు 2వ పోలరాజు 1116 నుంచి 1157, రుద్రదేవుడు 1158 నుంచి 1195, గణపతి దేవుడు 1199 నుంచి 1262, ఏకైక రాణి అయినటువంటి రుద్రమాదేవి 1260 నుంచి 1289, ప్రతాపరుద్రుడు 89 నుంచి 1320 వరకు పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా వీరి పరిపాలనా కాలంలో ముఖ్యంగా ఈ రుద్రదేవుడు రాజధాని హన్మకొండగా చేసుకొని వరంగల్ నుంచి నేడు వరంగల్కు మార్చాడు. హన్మకొండ నుంచి కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించి పెరిగిన జనాభాకు కావాల్సిన వసతితో పాటు సౌకర్యాలను కల్పించే అవసరాలు విశాలమైన కోటను నిర్మించాడు. హన్మకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. ఇతడే ఓరుగల్లు కోట లక్షణాలు చూసినట్లయితే బయట కూడా 4 ద్వారాలు కలిగి వ్యవసాయ భూములు కనెక్షన్ నీళ్ళు రక్షణగా ఉంది. కోటలో చేనేత వృత్తుల వారు, బుట్టలు అల్లేవారు, గుడిసెలు ఉన్నాయి. వీటిని దాటిన తర్వాత కందకం ప్రక్కనే తవ్వి మట్టితో కోట కూడా నిర్మించారు. కోట మధ్యలో కందకాన్ని అనుకుని రాతికోట నిర్మించబడింది. రాజధాని అయిన నగరాలు, రచంతపురం నివాసాలు ఉన్నాయి. 4 దిక్కుల 4 ప్రవేశాలు ఉన్నాయి. ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరుకునే రోడ్డు ఉంది. రాతికోటలో స్వయంభూ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి నలువైపుల నుండి ద్వారాలు నిర్మించబడి ఉన్నాయి. ఓరుగల్ నగరంలో ఒక్కొక్క వృత్తిపైన వారు ఒక్కొక్క వార్డులో నివసించేవారు. కాకతీయుల సామంత పాలకులపై విదేశీ పాలకులు దాడులను అడ్డుకునేవారు. తాము చేసిన విదేశీ దాడుల్లో సామంతులు కూడా భాగస్వాములను చేశారు. అదేవిధంగా ఏకైక రాణి అయినటువంటి రుద్రమాదేవి గురించి తెలుసుకుందాం. ఈమె 1260 నుంచి 1289 వరకు 20 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. ఓరుగల్ రాజధాని చేసిన పరిపాలన చేసింది. రాణి రుద్రమాదేవి కంటే కొద్ది కాలం ముందు ఢిల్లీ రజా సుల్తాన పరిపాలించింది. ఢిల్లీలోని ప్రభువర్గాలు స్త్రీపాలన ఇష్టం లేక ఆమె పాలకులు అంగీకరించారు. రుద్రమాదేవి రాజ్యాన్ని సందర్శించిన ధైర్య సాహసాలను ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కో పోలో కొనియాడాడు. ఆమె పురుష దుస్తులు ధరించి నిర్భయంగా సునాశయంగా గుర్రాల స్వారీ చేసేవారని మార్కో పోలో తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈమె కాలంలో శాసనాలు రుద్రదేవ మహారాజా కీర్తించబడింది. ఈమె వ్యతిరేక నాయకులను అణచివేసింది. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి సామంతుల్లో ఒకరైన కాయ స్తంభదేవుడు తిరుగుబాటు చేయగా
నల్గొండ జిల్లాలో చందుబాటులో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంకా నాయనంకర విధానం అనేటువంటి చాలా ప్రముఖమైనటువంటి విధానం ఇది. ఈ నాయనంకర విధానం అనేటువంటిది నాయకులు రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల రాజభక్తి కలిగిన యోధులను ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక బిరుదును ఇవ్వడం జరిగింది. నాయంకరలు అంటే నాయకుల సేవల ప్రతిఫలంగా వారు శిస్తు చేసుకునే కల్పించిన గ్రామాలే నాయంకరులు. ఈ నాయంకర విధానం అనేటువంటిది నియమాలు ఎట్లా ఉన్నాయంటే, నాయంకరుల నుండి లభించే ఆదాయంతో నిర్దేశించిన సైన్యాన్ని రాజు సైన్యం కోసం పోషించాలి. ఇటువంటి గ్రామాలపై శిస్తులు వసూలు చేసుకునే హక్కు గ్రామాలపై శిస్తు వసూలు చేసుకునే హక్కు శాశ్వతంగా ఉండకుండా తరచుగా కొత్త ప్రదేశాలకు మార్చేవాడు. అదే కాకుండా వీరు రాజులు పాలకులు విశ్వాసమున్నంత కాలం పదవిలో కొనసాగారు. రాజుకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటును అంచడంలో పాల్గొనేవారు. రుద్రమాదేవి కాలంలో ఒక నాయకుడైన బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1270 సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ శాసనం జారీ చేశారు. కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడు బొల్లి నాయకుడు దీన్ని జారీ చేశారు. 10 కొలతలు గల భూమి కళ్యాణ కేశవ దేవాలయ సేవలకు రుద్రదేవ మహారాజు గౌరవార్థం దానమిచ్చాడు. ఇట్టి భూమి బొల్లి నాయకుడు స్వీయ నాయనంకర విధానంలో కంజ గ్రామంలో ఉంది. వ్యవసాయ అభివృద్ధి, చెరువులు బావులు నిర్మించి సాగులోకి తీసుకొచ్చారు. రాజుతో పాటు చెరువులు నిర్మించి వ్యవసాయ అభివృద్ధి కృషి చేసినారు. రాజకుటుంబీకులు, సామంతులు, ధనిక వర్గం, వ్యాపారస్తులు, వృత్తి పనివారు ఈ విధంగా మిట్ట పొలాలతో కూడిన తెలంగాణ రాయలసీమ వ్యవసాయ భూములు విస్తరించుటకు కృషి అనేటువంటి చేయడం జరిగింది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి ఆదాయం కూడా పెరిగింది. దేవాలయాలు కూడా పెద్ద మొత్తంలో పెరివిగా దానాలు చేశారు. విస్తృతస్థాయిలో దేవాలయాలు నిర్మించారు. రాజకుటుంబం చెందిన ముప్పాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాలకు భూములను, చెరువులు, నగదు, ఆభరణాలు, దాన ధర్మాలు చేశారు. దీనివల్ల స్త్రీలకు ఆస్తులు, ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్లు నేడు అంతగా లేదు, కానీ ఆ రోజు స్త్రీలకు ఆస్తులు కానీ ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్లు కానీ మనకు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా వీరి కాలంలో వ్యాపారం కూడా రాజులు, సామంత నాయకులు, పాలకులు, ఎక్కువ ఆదాయాన్ని గల వర్తకులు విధించే పన్నుల ద్వారా సమకూర్చేవారు. ఇంకా సామంతులు కూడా ఓడరేవుల ద్వారా, విదేశీ వ్యాపారం ద్వారా, సుంకాల ద్వారా ఆదాయం అనేటువంటిది ఉండేది. ఆ కాలంలో గణపతి దేవుని కాలంలో చేసినటువంటి మోటుపల్లి అభయ శాసనంలో కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. మోటుపల్లి అభయ శాసనంలో గణపతి దేవుడు జారీ చేశాడు. విదేశీ వాణిజ్యం ఖండాంతర అంటే ఇతర దేశాలతో, ఖండం అంతర్గత ప్రాంతాలతో కలిపి అంతర ప్రాంతాల రక్షణకు సంబంధించి తుఫానులు, గతంలో ఓడలు కొట్టుకున్న బలవంత వ్యాపారం, బంగారం, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు సుంకాలుగా చేసేవారు. వాటి నుండి రక్షణ కల్పిస్తూ ఈ శాసనం జారీ చేయబడింది. వాటిని ప్రోత్సహించుటకు పేరు, ప్రతిష్ట, పుణ్యం కొరకు కరుణ, నామమాత్రపు సుంకాలు విధించారు. వీరి కాలంలో వచ్చినటువంటి మరి ఒక యాత్రికుడు మార్కో పోలో ఇటలీ దేశానికి చెందిన యాత్రికుడు. మేటుపల్లిని సందర్శించి వజ్రాలు, సన్నని వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి అని తెలిపారు. ఇక్కడ సన్నని సాలెగూడు మాదిరి వస్త్రాలు ధరించడం మోజుపడని విదేశీ రాజులు కానీ రాణులు కానీ లేరని తెలిపారు. శ్రీహయిత గజకేసరి కాకతీయుల కాలం నాటి బంగారు నాణం. దీని పేరు శ్రీహయిత గజకేసరి. రామప్ప గుడి కాకతీయుల కాలానికి చెందింది. కాకతీయుల యొక్క పాలన ఎట్లా ఉంది ముగింపు చూసినట్లయితే, సుమారు 1190 ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా నూతన రాజును సుల్తానులు స్థాపించారు. వీరిని ఢిల్లీ సుల్తాన్ అనిపించేవారు. వీరు టర్కీ నుంచి వచ్చి రాజస్థాపించారు. వీరు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకొని ఉత్తర భారతదేశంపై ఆధిపత్యం సాధించి దక్కన్ వైపు దృష్టి మరల్చారు. ఇట్లా సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేసి రెండవ ప్రతాపరుద్రుని ఓడించాడు. దీంతో 1123లో కాకతీయ పాలన ముగిసింది. తర్వాత కర్ణాటకలో 2 కొత్త రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే బహుమని రాజ్యం, తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి విజయనగర సామ్రాజ్యం. ఇది కాకతీయుల యొక్క పాలన. ఫ్రెండ్స్, మన శాస్త్ర ఎడ్యుటెక్ ఛానల్ నుంచి ఇంకా సోషల్ క్లాసెస్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.